Start. So friends, namaste. Good evening. 4 o'clock అయిపోయింది. So today third celebrity మేము ముందుకు పిలుస్తున్నాను. Every day we are inviting 4 speakers, 4 trainers or psychologists are the topmost celebrities in front of you. ఈ రోజు మీ ముందుకు పిలుస్తున్నాను నేను వీణా పుప్పాల గారు. వారు certified graphologist and entrepreneur, motivational speaker, mind coach and counselor. వీరు ఇంతవరకు 2 లక్షల మంది కంటే ట్రైనింగ్ ఇచ్చారు. 5 సంవత్సరాల కంటే గ్రాఫాలజీలో ఉన్నారు. అదే రకంగా వీరు చాలా ప్రోగ్రామ్స్, చాలా ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేశాయి. మరి వీరు సిఇఓ, ఫౌండర్ ఆఫ్ మల్టీ ఆర్ట్స్ అండ్ ఆర్గనైజేషన్. వీరు సిఇఓ, మరి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మల్టీనేషనల్ కంపెనీ అండి వీళ్ళది. సో ఎక్స్ట్రాడనరీ స్పీకర్. మరి తిరుపతి ఇంపాక్ట్ కూడా మేడం రావడం జరిగింది. మీరు మీతో ఒక 30 to 40 minutes మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్స్ అడగవచ్చు, మీరు టైప్ చేసి పంపవచ్చు, ఆర్ అదర్వైజ్ మీరు వీడియోలో కూడా మాట్లాడచ్చు. ఇవన్నిటికి మీకు ఆన్సర్ ఇస్తారు. దాని తర్వాత వీల్ క్లోజ్ బిఫోర్ 4:45, 4:50 క్లోజ్ ఇద్దాం. ఓకే. సో మీకు అందరు కూడా 5:30కు విశేష్ తెలుసుకంటే మీకు సైకాలజిస్ట్ విశేష్ గారు వస్తారు. 5:30కి పేరెంటింగ్ మీద మాట్లాడతారు. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, మ్యాజికల్ పేరెంటింగ్, స్మార్ట్ పేరెంటింగ్ మీద విశేష్ గారు మాట్లాడతారు. మీరందరూ కూడా రావాల్సిన కోరుతున్నాను. మీరు ఈ వీడియో అవుతున్నప్పుడు, మ్యామ్ మాట్లాడుతున్నప్పుడు, మీరు ఫేస్బుక్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా పక్క వాళ్ళకు మిగతా వాళ్ళకు షేర్ కొట్టండి. అది చాలా బాగుంటుంది. సో మ్యామ్ మీ యొక్క నెట్ స్టేబుల్ గా లేదు, కొద్దిగా రెడ్ వస్తుంది, వైట్ వస్తుంది, చూసుకోండి ఒకసారి. వేరే మొబైల్స్ కూడా ఉంటే ఆపేయండి. అక్కడ వేరే మొబైల్ డాటా ఉంటే ఆపేయండి. రైట్. So friends, now I would like to invite and I would like to hand over the floor to Veena Puppala garu in front of you. Please ma'am, please take over. So yeah, thanks a lot sir. So before starting my session, ఇప్పటి వరకు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ గంపా సార్ కి క్లాప్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. I just want each and everyone clap to గంపా సార్. మీరు కూర్చోంటే లేసి కొట్టండి. So clap everyone. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ అండి. ఎందుకంటే పాస్ట్ 25 years గా సార్ ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా ట్రైనర్స్ని అందరినీ ఒక దగ్గర, ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి ఇలా లైవ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్స్. సార్ చేస్తుంది ఏంటంటే స్ట్రెస్ రిలాక్సేషన్ కూడా మనకు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే విత్ ఇన్ ద హోమ్ మనం ఎంటైర్ వరల్డ్ని చూడగలుగుతున్నాం. సో ఇలాంటి ప్లాట్ఫామ్ని సార్ క్రియేట్ చేసినందుకు ఐ వుడ్ రియలీ థ్యాంక్స్ సార్. So yeah, today my topic is mind management అండి. సో మైండ్ మేనేజ్మెంట్ అంటే లైక్ మన బ్రెయిన్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, మన మైండ్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ ఇది. ఫస్ట్ నేను మీకు ఒక స్మాల్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మన బ్రెయిన్లో మనం యాక్ట్ చేయడానికి, అంటే నేను బిహేవ్ చేయడానికి 3 things ఉంటాయండి. ఒకటి వచ్చి థాట్, రెండోది వచ్చి ఫీలింగ్, థర్డ్ వచ్చి వాట్ యు బిహేవ్ అవుట్ సైడ్. సో ఈ థాట్స్ అండ్ ఫీలింగ్స్కి ఎప్పుడు దెర్ విల్ బి ఎ స్మాల్ ఫైట్. మన బ్రెయిన్లో ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక కంఫర్టబుల్గా ఏదైనా పని చేయాలనిపించింది, లైక్ వీ జస్ట్ వాంట్ టు గో అవుట్ సైడ్ అండ్ షౌట్. మనకు అనిపించింది లోపల, వీ గాట్ దట్ ఫీల్. అప్పుడు మన థాట్ అంటే ఒక లాజికల్ ప్రాసెస్ ఏం చెప్తుందంటే డోంట్ డూ దట్ అని చెప్తుంది. ఎందుకంటే మనం ఏజ్డ్, వీ షుడ్ నాట్ షౌట్ లైక్ దట్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒకసారి చైల్డిష్గా బిహేవ్ చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ మనం బిహేవ్ చేయలేం. మన లాజికల్ ప్రాసెస్ ఆపుతుంది డోంట్ డూ దట్ అని చెప్పి. సో ఇది ఎప్పుడు మనకి జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఇది. సో ఇక్కడ ఏంటంటే లైక్ మనం యూజువల్గా ఒక థాట్ అనేది లాజికల్ ప్రాసెస్ నుంచి వస్తుంది, ఒక ఫీలింగ్ అనేది ఎమోషన్స్ నుంచి వస్తాయి. యూజువల్గా మన కోపంలో ఉన్నప్పుడు ఏంటంటే మన థాట్ ప్రాసెస్ పనిచేయదు. అందుకని ఒక సామెత కూడా ఉంది, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు ఏ డెసిషన్స్ తీసుకోకు, ఎవరికి ఏం మాట ఇవ్వకు అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. దిస్ ఈస్ రియల్లీ ట్రూ అండి. ఎందుకంటే మన బ్రెయిన్లో అమెగ్డెల్లా అని ఒక చిన్న పార్ట్ ఉంటుంది. సో ఆ పార్ట్లో ఏంటంటే ఆల్ హార్మోన్స్ ప్రాసెస్ విల్ బి రిలీజ్డ్ ఓవర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏంటండి మీరు అలా చూస్తున్నారు, సెషన్ వేయడం అర్థం కాదు, ఎందుకు ఊరికే లైవ్లో జాయిన్ అయ్యారు అని అరిచాను అనుకోండి, ఎవరు
ఎవరు అనేసి మనం ఫోకస్ అవుతాం. అప్పుడు మన బ్రెయిన్‌లో ఒక హార్మోన్స్ రష్ క్రియేట్ అవుతుంది. సో, దిస్ ఈజ్ ఎ లైవ్ ప్రాసెస్. అంటే ఆటోమేటిక్‌గా జరిగే ప్రాసెస్ అన్నమాట మనకు తెలియకుండా. అదే ప్రాసెస్ మనం బాధలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు వీటన్నిటికి గూడా హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ అమిగ్డలా అనే పార్ట్. ఎప్పుడైతే ఆ పార్ట్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుందో, అప్పుడు మన బ్రెయిన్ ఆలోచించడం ఆగిపోతుంది. ఇది ఏ సిట్యుయేషన్స్‌లో అవుతుందనేది నేను మీకిప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం ఎవరితోనైనా మాట్లాడాలి, ఓపెన్ అప్ అయి మాట్లాడాలనుకుంటున్నప్పుడు మనకు ఆ హార్మోన్స్ రష్ అవుతుంది. సెకండ్, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు రష్ అవుతుంది. థర్డ్, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు గానీ, ఎవరినైనా ఫేస్ చేయాలన్నప్పుడు రష్ అవుతుంది. మిగిలిన అన్ని సిట్యుయేషన్స్‌లో ఈ హార్మోన్స్ రష్ ఉండదు. ఎస్పెషల్లీ ఈ 3 సిట్యుయేషన్స్‌లో మనకి రిలీజ్ అయ్యే రష్ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బ్రెయిన్‌లో అమిగ్డలా పార్ట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్యారలల్‌గా కామ్‌గా అందరం కూర్చొని ఉన్నామనుకోండి. కూర్చున్నప్పుడు ఒక పర్సన్ సడెన్‌గా లైక్ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది క్రియేట్ చేశాడనుకోండి. మనకు మెల్లమెల్లగా హార్మోన్స్ రష్ అవుతుంది. అమిగ్డలా స్టార్ట్ రిలీజింగ్ టెంపర్ హార్మోన్స్. అప్పుడు ఆబ్వియస్‌గా మన లాజికల్ ప్రాసెస్ పనిచేయదు. ఎందుకంటే మనం చాలా సార్లు రిగ్రెట్ అవుతాం. అయ్యో! అనవసరంగా అనేసాను. కోపంలో ఉన్నాను ఏమనుకోకు. ఇలా మనం అంటూ ఉంటాం మన ఫ్రెండ్స్‌తో గానీ, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, పిల్లలతో గానీ వీళ్ళందరితో. సో, ఇదేంటంటే డ్యూ టు ఈ థాట్స్ అండ్ ఫీలింగ్స్ మధ్య జరిగే ఫైటింగ్, ఈ అమిగ్డలా రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల మనకెప్పుడూ ఇది జరుగుతూనే ఉంటుంది. సో, దీన్నెలా మరి ఆపడం? ఐ జస్ట్ వాంట్ టు అన్‌మ్యూట్ ఎవరీవన్. మీలో ఎంతమందికి కోపం ఎక్కువగా వస్తుంది? ఐ జస్ట్ వాంట్ టు నో. మీరు చాట్ అయినా చేయొచ్చు. నీకు కోపం ఎక్కువ అని ఎవరన్నా అంటారా? యూ కెన్ పింగ్ మీ. ఓకే. 1 పర్సన్. ఓకే. మీకు కోపం ఎక్కువ అని ఎవరన్నా మీతో అంటున్నారు అన్నా. నెక్స్ట్, మీకేది గుర్తుండదసలు. యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అన్నీ లైట్ తీసుకుంటూ ఉంటావు అని ఎవరన్నా మీతో అంటున్నారా? యూ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నీకే దాని మీద బాధ్యత లేదు. ఊరికే చాలా లైట్ తీసుకుంటూ ఉంటావు. ఇలా ఎవరన్నా అంటున్నారా? ఓకే. యెస్. చాలా మంది యెస్ అని పెడుతున్నారు. థర్డ్ థింగ్, మీరేదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఎక్కువ క్లమ్జీనెస్ క్రియేట్ అవుతుందా మీ బ్రెయిన్‌లో? యెస్. చాలా మందికి సో మెనీ పీపుల్ ఆర్ పుట్టింగ్ యెస్. క్లమ్జీనెస్ క్రియేట్ అవుతుంది మీ బ్రెయిన్‌లో. అండ్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ రాంగ్ అవుతుందేమో అన్న భయం ఉందా? సో, నేను మిమ్మల్ని ర్యాండమ్‌గా క్వెషన్స్ ఏస్తున్నాను. యూ కెన్ జస్ట్ పింగ్ మీ. ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ రాంగ్ అవుతుందేమో అన్న భయం. మెజారిటీ పీపుల్‌కి ఉంటుంది. కొంతమందికి ఉండదు. సో, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఇక్కడ 2 థింగ్స్ ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాయని నేను మీకు ఇందాక చెప్పాను. వన్ ఈస్ కాన్షియస్. సెకండ్ సబ్‌కాన్షియస్. థర్డ్ అన్‌కాన్షియస్. అసలది కాన్షియస్‌గా మనం చెయ్యం. ఫస్ట్ ఎప్పుడు ఏంటంటే, ఈ కాన్షియస్ థింగ్‌ని విల్ ట్రీట్ ఇన్ సైకాలజీ. సైకాలజీలో మనం దాన్నేమంటామంటే, ఈ కాన్షియస్ ప్రాసెస్‌ని ఇగో అని అంటారు. ఓకే. ప్రీ కాన్షియస్ ఆర్ సబ్‌కాన్షియస్ ప్రాసెస్‌ని ఐ థింక్ సో మీకందరికి కంఫర్టబుల్‌గానే అర్థమవుతుందనుకుంటున్నాను. సో, ప్రీ కాన్షియస్ ఆర్ సబ్‌కాన్షియస్ ప్రాసెస్‌ని ఏమంటారంటే, ఇట్ ఈస్ లైక్ సూపర్ ఇగో అంటారు. అండ్ అన్‌కాన్షియస్ మనం అసలు కాన్షియస్‌గా ఆ పని చేయం. దాన్ని ఈద్ అంటారు సైకాలజీలో. ఇన్ సైకాలజీ టర్మ్స్ ఐ యామ్ సేయింగ్ బికాజ్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే చాలా మందికి మనం అనుకుంటుంటాం లవ్ ఫెయిల్యూర్ అయితే బాధ గుండెల్లో నుంచొస్తుంది. ఎక్కువ బాధ పెట్టొద్దు. నా మనసు బరువుగా ఉంది. ఇలాంటి వర్డ్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇన్ రియాలిటీ ఇదేంటంటే నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బ్రెయిన్. ప్రతి ఒక్కటి మన బ్రెయిన్‌లోనే జరుగుతుంది. దాంట్లో మనం ఈ పాస్ట్ థింగ్స్ నుంచి బయటపడాలన్నా, ఒక డెసిషన్ మేకింగ్ కేపబిలిటీ పెరగాలన్నా, మన బ్రెయిన్‌లో మనం ఏ విషయాల్ని ఎక్కువ స్టోర్ చేసుకున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అవర్ బ్రెయిన్ దేర్ విల్ బి యాక్టివ్ ఇన్ఫర్మేషన్ అండ్ పాసివ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు నేను మీకు చెప్పే క్లాసు ఒక ఎమోషనల్ థింగ్ యాడ్ అవ్వకపోతే, నేను చెప్తున్న సెషన్‌కి మీకు ఒక ఎమోషనల్ థింగ్స్ యాడ్ అవ్వకపోతే, అదొక ఇన్ఫర్మేషన్ అవుతుంది.
విచ్ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్, ఎలాంటి ఎమోషన్ దాంట్లో ఉండదు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది మన బ్రెయిన్లో అంటే జస్ట్ 3 to 4 అవర్స్ యాక్టివ్గా ఉంటుంది. ఎందుకు పిల్లలు చదివింది మర్చిపోతారు అంటే దే విల్ కన్సిడర్ దట్ యాజ్ అ ఇన్ఫర్మేషన్. ఎందుకు మనము విన్నది మర్చిపోతాము అంటే వీ విల్ కన్సిడర్ దట్ యాజ్ అ ఇన్ఫర్మేషన్. వీ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్టివిటీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ ఇన్ అవర్ బ్రెయిన్. సో ఆ ప్రాసెస్లో మనం ఆ యాక్టివ్ ఇన్ఫర్మేషన్లో ఉన్న థింగ్స్ అన్ని మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతూ వస్తాయి, ప్యాసివ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతాయి. ప్యాసివ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయిన వాటిని రిట్రీవ్ చేయడం చాలా కష్టం అండి. ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈరోజు క్వశ్చన్ చేసుకోండి, మీ యాక్టివ్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి స్టోర్ అయి ఉన్నాయి. స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. మీరు ఎలాంటి థింగ్స్ని స్టోర్ చేసుకున్నారు మీ యాక్టివ్ ఇన్ఫర్మేషన్లో? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఆస్క్ యూ, మీ బ్రెయిన్లో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటూనే మీకు ఏది ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది? సంథింగ్ ఎమోషనల్, ఒక కనెక్ట్ అయిన విషయం, మీరు అది కూడా అక్కడ మెసేజ్ చేయొచ్చు. మీకు ఏది కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటూనే? ఒకటి మీరు ఆ విషయాన్ని తలుచుకుంటున్నప్పుడు యు ఆర్ ఏబుల్ టు స్మైల్ ఆర్ యు ఆర్ ఏబుల్ టు క్లమ్జీ, ఒక క్లమ్జీనెస్ క్రియేట్ అవుతుందా? లేకపోతే యు ఆర్ హ్యాపీ, ఆర్ యు ఫీలింగ్ హ్యాపీ? సో అలా మీ బ్రెయిన్లో మీరు క్వశ్చన్ అండ్ Q&A సెషన్ ఉన్నప్పుడు యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్లో మీ క్వశ్చన్స్ రావచ్చు. ఆ క్వశ్చన్స్ని మీరు నేను సెషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు అడగచ్చు. ఓకే, యూ కెన్ ఆస్క్ మీ హియర్. సో ద టాపిక్ ఈస్, మనకి ఏదైతే గుర్తొస్తుందో అది మన యాక్టివ్ ఇన్ఫర్మేషన్లో ఉన్నట్టండి. చాలామంది ఏంటంటే నేను చాలా చదువుతున్నాను కానీ ఏం గుర్తుండట్లేదు, నేను చాలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నా సరౌండింగ్స్ అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, అండ్ నేను ఏదైనా చేద్దాం అనుకుంటే నా బ్రెయిన్ ఆబ్సెంట్ అయిపోతుంది, అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ ద థింగ్స్ అట్ ఎ స్ట్రెచ్. ఒక సిచ్యువేషన్లో నేను అన్నీ మేనేజ్ చేయలేను, ఇలాంటివంతా అనిపిస్తుంటాయి. ఎందుకు అనిపిస్తాయి అని మనం క్వశ్చన్ వేసినప్పుడు ఎవ్రీథింగ్ అండి, ఒక టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కాన్ఫిడెన్స్, విల్ పవర్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ బ్రెయిన్. వైస్ వర్సా, స్ట్రెస్, డిప్రెషన్, ఫెయిల్యూర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ బ్రెయిన్. నువ్వు నీ బ్రెయిన్ని ఎలా మేనేజ్ చేస్తావు అనే దాని మీదే నీ లైఫ్ అంతా డిపెండ్ అయిపోతుందండి. నువ్వు ఎంత ట్యాకిల్గా మనం మన బ్రెయిన్ని హ్యాండిల్ చేస్తున్నాం, హౌ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అవర్ మైండ్ సెట్ అనే దాని మీద మొత్తం డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇట్ వాజ్ ఎ రియల్ స్టోరీ. నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్ మై సెషన్లో ఈ స్టోరీ చెప్పాను, విచ్ గాట్ ఎ వెరీ గుడ్ అప్లాస్. సో ఇదేంటంటే లైక్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అతను, మా ఇంటి పక్కన ఒక సినారియో జరుగుతుంది, నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. అదేంటంటే నేను బయటకు వచ్చి నుంచున్నాను, ఒక పర్సన్, స్ట్రేంజ్ పిల్లవాడు, హీఈస్ లైక్ అరౌండ్ 14 and 15, ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి ఎవరు లేరు, హీ జస్ట్ ఓపెన్ ద డోర్, మా పక్కింట్లోకి వెళ్ళి పెట్టారు. సో హీఈస్ లైక్, దట్ ఫ్యామిలీ ఈజ్ లైక్ లిటిల్ బిట్ పాలిటిక్స్ రిలేటెడ్ ఫ్యామిలీ అనమాట. సో నాకు అనిపించింది, ఏంటి తిని అసలు నేను ఎప్పుడు ఈ అబ్బాయిని చూడలేదు, ఆల్ ఆఫ్ సడన్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి బ్యాగ్ పెట్టేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతున్నాడు అని నేను అబ్జర్వ్ చేశాను దాన్ని. అండ్ ఐ యూస్ టు ఆ సిచ్యువేషన్లో ఏంటంటే లైక్ ఈ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ మై బ్రెయిన్ స్టార్టెడ్ థింకింగ్. ఎలా ఆలోచించిందంటే నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను, మా పక్కన ఎవరో ఒక అతను వచ్చాడు, బ్యాగ్ పెట్టాడు, వెళ్ళిపోయాడు, అది అసలు బాంబ్ ఏమో అని నాకు డౌట్గా ఉంది, ఏం చేయమంటావు అని అడిగాను. మా అమ్మ నవ్వడం స్టార్ట్ చేసింది. షీ స్టార్టెడ్ లాఫింగ్. అసలు ఎందుకు పెడతారు, ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు, అలా ఏముండదు, అది ఇది అని చెప్పి నన్ను షీ స్టార్టెడ్ లైక్ కాంప్రమైజింగ్ మీ. ఆ తర్వాత ఏమైందంటే నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయిందనమాట. ఐఎమ్ నాట్ ఏబుల్ టు చెప్దామ్మా, నేను వెళ్ళి చెప్తాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అసలు అదేంటో వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, వన్స్ జరిగిపోయాక వీ కాంట్ డూ ఎనీథింగ్, సో లెట్ మీ గో అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అని చెప్పి నేను మా అమ్మతో అన్నాను. మా అమ్మ నవ్వడం ఆపేసి అరవడం స్టార్ట్ చేసింది. నువ్వేమనుకుంటున్నావు, హ్యావ్ యూ లాస్ట్ అవుట్ యువర్ సెల్ఫ్, ఎందుకు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పాలి, అసలు అలా ఏముండదు, తెలిసిన వాళ్ళు అయితేనే బ్యాగ్ పెడతారు అని చెప్పి వీఆర్ జస్ట్ హ్యావింగ్ దిస్ కన్వర్జేషన్. దెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కన్వర్జేషన్ మై ఫాదర్ కేమ్ అవుట్. ఒక రూమ్లో నుంచి హీ జస్ట్ కేమ్ అవుట్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్ టు హిమ్. నేను సేమ్ సినారియో మా ఫాదర్కి చెప్పాను, డాడీ పైన ఎవరో బ్యాగ్ పెట్టారు, ఇట్లా నాకు డౌట్ వస్తుందంటే, నువ్వు మీ అమ్మకి కాదు చెప్పాల్సింది వీణా, పోలీసులకి కాల్ చేసి ఫోన్ చేయి, పోలీసులకి ఫోన్ చేసి చెప్పు,
ఒకవేళ నిజంగా బాంబు అయితే ఏం చేస్తావు అని చెప్పి అన్నారు. సో వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్ సినారియో ఈజ్ ఒకే సిచ్యువేషన్ 3 పీపుల్స్కి 3 వేస్లో అర్థమైంది. ద సిచ్యువేషన్ ఈజ్ సేమ్. మా అమ్మ షీ ఈస్ టేకింగ్ ఇట్ లైట్. ఐఎమ్ లిటిల్ బిట్ క్యూరియస్ అండ్ ఐఎమ్ లిటిల్ బిట్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మన థాట్లో ఉన్నా. మై డాడ్ వాజ్ రియల్లీ ఎక్స్ట్రీమ్. హీ జస్ట్ వాంటెడ్ టు కాల్ టు పోలీస్. దెన్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కన్వర్జేషన్ అవుతుండగా తెలిసింది ఏంటంటే ఆ పిల్లోడు వచ్చిన బాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్ అంట జస్ట్ బ్యాగ్ పెట్టి వెళ్ళాడంట. దెర్ ఈస్ నథింగ్ బిగ్ ఇన్ దట్. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ సీ ద సిచ్యువేషన్. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా ఒక పెయిన్లో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అరే అసలు చాలా బాధ వేస్తుంది, మా ఇంట్లో పిల్లలు నన్ను అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే ఒక ఫ్యామిలీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, మా వైఫ్ అర్థం చేసుకోవట్లేదనో, కొలీగ్స్తో డిస్టర్బెన్సెస్ ఉన్నాయనో మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు ఏం కాదులే పట్టించుకోకు వదిలేసేయి. దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్స్ దే విల్ గివ్ సజెషన్స్. They'll think that those are suggestions, but not. They don't have any emotion connectivity towards our thoughts and feelings. మన ఫీలింగ్స్కి వాళ్ళకి ఎలాంటి కనెక్టివిటీ లేదు కాబట్టి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారంటే ఏం కాదులే లైట్ తీసుకో, వదిలేసే చిల్లు, అసలు ఎందుకు పట్టించుకుంటావు, అన్ని ఎక్కువ ఆలోచించొద్దు, హెడ్ఏక్ వస్తుంది, ఇలా చెప్తారు. No one knows how to come out of that. Everyone says don't do that. No one give you the way how to come out of that. ఎవరి చేతుల్లో అది ఉండదు, ఎవరికి ఏం సలహా ఇవ్వాలో కూడా తెలీదు. వీ అవర్ సెల్ఫ్ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఈ లైన్ని గుర్తుపెట్టుకోండి, మనం వీక్గా ఉన్నాం. ఇఫ్ వీఆర్ వీక్, నెవర్ షేర్ యువర్ వీక్నెస్ టు ఎవ్రీబడి. ఓన్లీ లిమిటెడ్ పీపుల్తోనే మన మైండ్ సెట్ అర్థం చేసుకుంటారో అని తెలిసిన వాళ్ళకి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాజ్ ద సినారియో బిఫోర్ నేను మీకు చెప్పిన మా రీసెంట్లీ హ్యాపెండ్ అయిన స్టోరీ నేను మీకు చెప్తే, మై మదర్ వాజ్ సింప్లీ షీ ఈజ్ నాట్ కన్సిడర్ అబౌట్ దట్ బ్యాగ్. మై ఫాదర్ వాజ్ కనెక్టింగ్ లిటిల్ బిట్ టు మీ. సో ఐ ఫీల్ ఓకే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను అని మనకు అనిపిస్తుంది. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు కన్వే హియర్ ఈస్, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, share your feelings to the people who really bother about you, consider about your feelings, not to everyone. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు, ఒక ఇరిటేషన్లో ఉన్నప్పుడు, ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక హ్యాపీనెస్లో ఉన్నప్పుడు డోంట్ అరే పొరపాటున చెప్పేసాము, చెప్పిన తర్వాత ట్రస్ట్ మీ, మనం బిలీఫ్ లేని ఒక వ్యక్తికి మన పర్సనల్ థింగ్స్ షేర్ చేస్తే అది లైఫ్ లాంగ్ మనల్ని భయపడుతూనే ఉంటుంది. ఎప్పుడైనా చెప్తారేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్స్కి ఏదైనా గొడవ అయింది అనుకోండి, వీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ద అదర్ పర్సన్. మన కో పార్ట్నర్ గురించి బయట వాళ్ళకి వెళ్ళి వీ షుడ్ నాట్ ఇన్ఫార్మ్ ఎనీథింగ్. ఎందుకంటే ప్యాచప్ అవుతాం. ఇట్ ఈస్ వెన్ ఎవర్ వీ విల్ ప్యాచప్, లైక్ ఇట్ విల్ కంటిన్యూస్లీ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది, అరే మనం వీళ్ళ గురించి ఇలా చెప్పాము, ఇప్పుడు ఇలా ఉన్నాము, ఉండొచ్చా ఉండకూడదా. ఈ థాట్ ప్రాసెస్లో ఏంటంటే వీ కాంట్ బీ హ్యాపీ అండి, వీ లాస్ అవర్ సెల్ఫ్. సో ఈ బ్రెయిన్ థింగ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది ఐ విల్ గివ్ యూ ద టిప్స్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఫర్ షూర్. సో ట్రస్ట్ మీ, వేర్ ఎవర్ యువర్ థాట్స్ గో, మీ ఆలోచనలు ఎక్కడికైతే వెళ్తాయో యువర్ ఎనర్జీ విల్ ఫ్లో. ఇఫ్ యూ ఫీల్ ఎవ్రీథింగ్ నెగటివ్ ఇన్ యువర్ బ్రెయిన్, యువర్ ఎనర్జీ విల్ గో టు ద నెగటివిటీ. ఇఫ్ యూ ఫీల్ పాజిటివ్, ఇట్ విల్ గో టు ది పాజిటివ్. ఇఫ్ యూ ఆర్ న్యూట్రల్, it will be neutral. Everything will be common for every person if you are stabilized yourself. మీకు ఏదైనా ఒకటి ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ సంథింగ్, అండ్ ఒక ఇంటర్వ్యూనే ఫేస్ చేయాల్సి వస్తుంది, ఒక కంపెనీని స్విచ్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి టైంలో యూ నీడ్ టు బీ వెరీ కూల్ అండ్ కామ్ అండి. డోంట్ రష్ టు ద థింగ్స్ అండ్ డోంట్ పుట్ ప్రెషర్ ఇన్ యువర్ బ్రెయిన్. బికాస్ వాట్ హ్యాపెండ్, ఇఫ్ యు ఆర్, లెట్స్ కన్సిడర్ యు ఆర్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు and you are well set, right? You prepared for everything, you have resumes, you have everything. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లోకి వెళ్తున్నప్పుడు విల్ గెట్ స్ట్రెస్. ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. మనం మనుషులం కాబట్టి మనకందరికీ స్ట్రెస్ వస్తుంది. వీ కాంట్ మైనస్ దట్ స్ట్రెస్, వీ కెన్ ప్రివెంట్ ఇట్ if you are little bit confidence enough. How you can be confidence enough is completely depend upon the how you are managing your mind in stress, how you are managing yourself. ఒక గొడవ క్రియేట్ అయినప్పుడు నీ బ్రెయిన్లో ట్రిగ్గర్ అయ్యే విషయాల్ని
ఎంత సెన్సిబుల్గా నువ్వు చెప్తున్నాను దాని మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఇది నేను కంటిన్యూస్గా ఐ యూస్ టు రీడ్ సమ్ బుక్స్ అండ్ ఐ యూస్ టు ఫాలో సమ్ వీడియోస్. అప్పుడు నేను ఒక విషయం విన్నానండి. ఇప్పుడు ఒక 2 పర్సన్స్ దగ్గర గొడవ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి పర్సన్ బాగా కొట్టుకుంటున్నారు అనుకోండి. కొట్టుకుంటున్నప్పుడు గొడవ ఎక్స్ట్రీమ్ అవుతుందని తెలిసినప్పుడు ఆ ఏ అండ్ బి పర్సన్‌లో ఎవరో ఒకరిని నేమ్‌తో పిలిస్తే వాళ్ళు కామ్ డౌన్ అవుతారంట. ఇట్ ఈస్ ఎ బయోలాజికల్ ప్రాసెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఆ పర్సన్ కామ్ డౌన్. హి విల్ బికమ్ కామ్ డౌన్. బికాస్ నేమ్ హ్యాస్ దట్ పవర్. కానీ ఒక గొడవ అవుతున్నప్పుడు వి కాంట్ బి దట్ మచ్ సెన్సిబుల్. విల్ టాక్ వాటెవర్ వి ఫీల్. మనం ఏదైతే ఫీల్ అవుతామో వాటన్నిటిని మాట్లాడతాం. వి డోంట్ థింక్ ఓవర్ దేర్. సీ అగైన్ ద అమిగ్డలా ఈస్ వర్కింగ్. ఇఫ్ మీకు ఏదైనా గొడవలు అవుతున్నాయి, మీరు స్ట్రెస్ అవుతున్నారంటే గో అండ్ బ్లేమ్ దట్ అమిగ్డలా అండి. బికాస్ ఎవ్రీ హార్మోన్స్ ప్రాసెస్ విల్ బి హ్యాపెనింగ్ దేర్ అండ్ ఇట్ విల్ బి వి కాంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. అయిన తర్వాత వెన్ కామ్ డౌన్ విల్ గెట్ టు నో అయ్యో అనవసరంగా అనేసామే, అయ్యో నేను ఇలా అనేయకూడదు. విల్ రియలైజ్ అట్ దట్ పాయింట్. If you are able to stabilize your rush of the hormones through amygdala, you can stabilize anything. Whatever you want, you can achieve. And trust me, if you are doing something new, it will be pressurized. If you have some problems in your family, it will be pressurized. If you have financial burdens, it will be pressurized. But if you have a sequence to solve it, it will go off for sure. ఆ సీక్వెన్స్ ని ఎలా చేయాలి అనేది కూడా ఐ టెల్ యూ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఈ ప్రాసెస్లన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, మన బ్రెయిన్లో ఎక్కువ నెగిటివ్ థింగ్స్ అని పెట్టుకుంటే నెగిటివ్ థింగ్స్ విల్ వైబ్రేట్ టు అస్. బికాస్ ఐ విల్ బిలీవ్ వన్ థింగ్, మనం ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా అనుకుంటే నేచర్ విల్ హెల్ప్స్ అస్. అది ఇది ఒక కనెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ కనెక్షన్ అండి. ప్రతి ఒక్కటి మన లైఫ్లో జరుగుతుందంటే ఇట్ ఈజ్ ఏ కనెక్షన్. మీరు ఇక్కడ కూర్చొని ఈ వీడియో వింటున్నారంటే ఇట్ ఈజ్ ఏ కనెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. So if you are accepting something strongly, if you are asking something strongly in your brain, obviously nature will comes into the way and help you. Okay? So I don't know, something is pinging out. Miredo Mahesh. So Mahesh garu, I think if you have you can give those answers in the ending. Please continue. Yeah, okay, Aditya. So like everything is brain. My whole concept is, if you are able to tackle that, if you're able to know how your thoughts and feelings are going out, then you will get to know how to handle that. అసలు ఎలా వెళ్తున్నాయి, ఎలా ఫ్లో అవుతున్నాయి, మీరు మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తున్నారు, ద వర్డ్స్ ఫ్రమ్ యూ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ థాట్ అనేది యూ నీడ్ టు బి వెరీ అవేర్నెస్. And trust me, whenever we have more extreme emotions in our brain, our logical brain stops working. Mana logical brain asal pan cheyadandi. That's why whenever we have interview, whenever we are facing some problems, whenever we are into some bad situation, our brain stop working. That's the only situation we'll ask more suggestions to our surrounding near circle. Mana దగ్గరున్న వాళ్ళని మనం ఆ సిచ్యువేషన్ లోనే చెప్పు, ఇలా నేను ఫేస్ చేస్తున్నాను, ఏ డెసిషన్ తీసుకుంటే నాకు మంచిది అంటావు, ఇలా విల్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈవెన్ దే డోంట్ నో వాట్ వీ వాంట్ టు టేక్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వీ అవర్ సెల్ఫ్ వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్. ఆ పెయిన్ అయినా ఎమోషన్ అయినా వాట్ ఎవర్ ద థింగ్స్ వీ నీడ్ టు టేక్. ఆ సక్సెస్ అయినా ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయినా వీ నీడ్ టు టేక్ దట్. సో మై పాయింట్ ఈస్, if you are breaking something, if you are not comfortable with yourself, I am giving you the tip. This tip really helps a lot for everyone. Meer loga feel avutunnaru, you are not able to concentrate, you are not satisfying with what you have. So I am giving you one tip. That tips really helps in every situation. That is self talk andi. So trust me, I don't know that is adi self talk అని నాకు తెలియదు, బట్ I am doing that from my 7th standard. I don't know నేను చేస్తుంది సెల్ఫ్ టాక్ అనే విషయం కూడా నాకు తెలీదు. When I keep on educating myself into counseling and psychology and reading how our brain works అనేది, I used to feel very curious to know how our brain work. అసలు ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు ఇలా రెస్పాండ్ అవుతాము, ఎందుకు మళ్ళీ రియలైజేషన్ వస్తుంది. I used to have more questions. And unknowingly I used to do self talk when I was in 7th standard.
అది దట్ హెల్ప్డ్ మీ అలాట్ ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అండి. చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో నాకు అది హెల్ప్ చేసింది. సో సెల్ఫ్ టాక్ విల్ బి ఇన్ టూ థింగ్స్ అండి. ఫస్ట్ పాజిటివ్, సెకండ్ నెగటివ్. పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఏంటంటే ఒక థింగ్ నుంచి మనం గెట్ ఆన్ అవ్వడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఇట్ విల్ క్రియేట్ మోర్ మెస్. నెగటివ్ సెల్ఫ్ టాక్ ఆల్వేస్ directly interlinked to the emotions and feelings. Positive self-talk is directly interlinked to the logic. Logic ante you don't have any like thought. You can say మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే థాట్ అనే లాజికల్ ప్రాసెస్ ఎలా మనం డిఫైన్ చేయొచ్చు అంటే యూ కెన్ సే దట్ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, నాకు ఆకలి వేస్తుంది అని చెప్తాం. దట్ ఈస్ ఎ ఫీల్, ఇట్ ఈస్ ఎ ఎమోషన్. యూ కాంట్ సే ఐ థాట్ ఐ ఆమ్ హంగ్రీ, నేను అనుకుంటున్నాను నాకు ఆకలి వేస్తుంది అని అనుకుంటున్నాను, ఇలా యూ డోంట్ సే నాకు ఆకలి వేస్తుంది. ఇట్ విల్ బి గన్ షాట్ అండ్ పిన్ పాయింట్. ఎమోషన్స్ మనం అంత స్ట్రాంగ్ గా చూపిస్తాం బయటికి. వేరేస్ ఇన్ ద లాజికల్ ప్రాసెస్, ఈ లాజికల్ ప్రాసెస్ లో జరిగే థింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది మన బ్రెయిన్. యూజువల్ గా విల్ స్ట్రగుల్ అలాట్ టు ఎక్స్ప్రెస్ దట్. ఇఫ్ యూ డూ ద సెల్ఫ్ టాక్, మీరు ఈ సెల్ఫ్ టాక్ అనే ప్రాసెస్ ని ఫాలో అవుతే డెఫినెట్ గా ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ నుంచి యూ కెన్ పుల్ బ్యాక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పుల్ చేసుకోవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి. ఎందుకంటే ఇందాక ఐ సెడ్ బిఫోర్, ఇఫ్ యూ కీప్ ఆన్ ట్రిగరింగ్, ఇఫ్ యూ ఆర్ keep on doing something good with your brain will be filled with the active hormones which are positive if you do the positive self talk. If you are doing negative things, your brain will be filled with the negative things. Whatever you will see, you will feel negative. You can't do anything. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఒక్కటే ఉంటుందండి, అది ఛాలెంజ్. Depends on you. That challenge may be converted as an opportunity, if not problem. If you have negative thoughts and feelings in your brain, and if you are doing continuously negative talk, that all challenges will be converted as problems. If you are good enough to hold that and you have very good idea about how your emotions and feelings are going through, then that challenges will be converted as opportunities. It's completely depends on our hand. And the baseline is, మీరు దేని మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తారో దాని మీదకి మన ఎనర్జీ ఆటోమేటిక్గా వెళ్తుంది. అండ్ మీరందరూ కూడా ఎప్పుడో ఒక ఫేజ్ లో సెల్ఫ్ టాక్ చేసుకునే ఉంటారు. సెల్ఫ్ టాక్ మీన్స్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు దేవుడి ముందుకెళ్ళి ఎనీ కైండ్ ఆఫ్ గాడ్, మీరు దేవుడి ముందుకెళ్ళి నుంచొని ఐ వాంట్ దిస్ అని మనం ముక్కుంటూనే యూ విల్ గెట్ ఎ పాజిటివ్ వైబ్ ఇన్ యువర్ హార్ట్. అయిపోతుంది, యూ విల్ గెట్ వన్ సాటిస్ఫాక్షన్, అది అయినా అవ్వకపోయినా. బికాస్ నేను వెళ్ళి దేవుడి ముందుకు ముక్కున్నాను, ఇట్ విల్ గో, అది ప్రాపర్ గా జరుగుతుంది అన్న ఒక బిలీఫ్ క్రియేట్ అవుతుంది మన బ్రెయిన్ లో. సో సేమ్ ప్రాసెస్ విత్ ద సెల్ఫ్ టాక్, యు ఆర్ డూయింగ్ సేమ్. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి మీ బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా యు ఆర్ క్రియేటింగ్ అ విల్. నాకు ఇది కావాలి, దీన్ని నెరవేర్చు స్వామి అని ముక్కుంటారు. నాకు ఇది కావాలి, దీనికి ఎలాగైనా హెల్ప్ చేయి, ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పి విల్ యూస్ టు ప్రే టు ద గాడ్. సేమ్ ప్రాసెస్ ఇఫ్ యూ డూ ద సెల్ఫ్ టాక్, ద ప్రాసెస్ ఇస్ ద సేమ్. మీరు మీ బ్రెయిన్ కి చెప్తున్నారు, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఆల్ దిస్ నెగిటివ్ థింగ్స్, ఐ వాంట్ దిస్ పాజిటివ్ థింగ్స్, ఐ వాంట్ టు మూవ్ ఆన్ మై సెల్ఫ్. ఇఫ్ యూ ఆర్ బ్రేకప్ విత్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ if you have some financial problem, start to solve it. Have a logical way, not emotional. లాజికల్ వేలో ఆలోచిస్తున్నారా, మీరు ఎమోషనల్ వేలో ఆలోచిస్తున్నారా అనే దానికి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ డేస్, ఇఫ్ యు ఆర్ క్లీన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఫైనాన్షియల్ గా బాగా ఉంది, బట్ యు హ్యావ్ లిటిల్ బిట్ ఫియర్ ఇన్ యువర్ బ్రెయిన్. మీరు భయపడుతున్నారు, అరే సడన్ గా జాబ్ పోతే ఎట్లా, సడన్ గా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎట్లా, బయటికి వెళ్తున్నాం ఏదన్నా మనల్ని హిట్ చేస్తే ఎట్లా. దిస్ మే రిప్లికబుల్ దట్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఏ నెగిటివ్ మేనర్. నేను ఇలా అంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఇది అనడం ఎందుకు వాళ్ళకి చెప్పడం, ఇలా ఆలోచిస్తున్నారంటే యువర్ బ్రెయిన్ ఈజ్ ఇన్ నెగిటివ్ మేనర్. వైస్ వర్సా ఇంకొక కేసు తీసుకుంటే, ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ మేనర్, ఏం కాదు, ఐ హ్యావ్ సఫిషియంట్ మనీ, ఈ మనీతో ఇంకా నేను జనరేట్ చేయగలనన్న భరోసా నాకుంది, పర్లేదు, లెట్ దెమ్ నో వాట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ దెమ్. వాళ్ళు ఫీల్ అయినా నేను ఇప్పుడు నా మనసులో ఉన్న విషయం చెప్పేస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎలా ఫీల్ అవుతున్నాను అనేది. ఎందుకంటే ట్రస్ట్ మీ అండి, మనం ఒక 5-6 సిచ్యువేషన్స్ లో ఎవరికి ఏం చెప్పకుండా అన్ని మన బ్రెయిన్ లోనే దాచేసుకున్నాం అనుకోండి. ఇఫ్ ఏ పర్సన్ నాతో ఉన్నారు,
ఆ పర్సన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్, ఎవ్రీథింగ్ ఐఎమ్ జస్ట్ ఫిల్లింగ్ మై బ్రెయిన్. బాటిల్ ఈస్ ఫిల్డ్ ఇన్ మై బ్రెయిన్, బాటిల్ ఈస్ ఫిల్డ్. ట్రస్ట్ మీ, మనం అట్లా ఎక్స్ప్రెస్ చేయకుండా మన బ్రెయిన్ లోనే ఉంచుకుంటే ఆ పర్సన్ మన నేమ్ పిలిచినా కూడా మనకు కోపం వస్తుంది. బికాస్ వీఆర్ ఫిల్డ్ విత్ నెగిటివిటీ. బాటిల్ ఈస్ ఫిల్డ్, నథింగ్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు పుట్ ఇట్. అంటే బాటిల్ ఫిల్ అయిపోయింది, మన బ్రెయిన్ మొత్తం ఫిల్ అయిపోయింది ద పర్సన్ ఇన్ నెగిటివ్ మేనర్ లో. ఆ పర్సన్ మనల్ని ఏమి అనకపోయినా కూడా ఇట్ విల్ బీ లైక్ ఏ బ్లాస్ట్, పెద్ద బ్లాస్ట్ అవుతుంది అప్పుడు. సో రాదర్ దెన్ దిస్, ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ కంఫర్టబుల్లీ, జస్ట్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్. నేను ఇలా ఫీల్ అవుతున్నాను, మన ఫైనాన్షియల్ థింగ్స్ ఇవి. జస్ట్ బీ ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ క్లోజ్ పీపుల్ విచ్ హ్యావ్ రియల్లీ గుడ్ కనెక్టివిటీ టువర్డ్స్ యూ, అండ్ టాక్ టు యూ ఆల్సో. అన్ని బ్రెయిన్లోనే ఉంచేసుకుంటే స్కిప్ చేసేయడం, ఏదన్నా మనకి ఇబ్బంది కలిగిన థాట్ వస్తే దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు చాలా మంది, అయితే మూవీస్ చూడడమో లేకపోతే కన్వర్జేషన్. కానీ ట్రస్ట్ మీ, మనం అలా స్కిప్ చేస్తున్న కొద్దీ మూవీలు చూస్తున్నప్పుడు కూడా మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోతుంది, మనకు తెలియకుండా ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇట్ విల్ బి టూ డీపర్ డీపర్ డీపర్, ఎండ్ కన్క్లూజన్ విల్ బి నథింగ్. ఇఫ్ యూ డూ ద సెల్ఫ్ టాక్, ఇట్ విల్ బి ద బెస్ట్ హీలర్ ఫర్ యూ. ఓకే, so yeah, I think so I gave the maximum information that I know about brain management. So start doing from today, have a positive self talk and be positive. And yeah, thanks a lot for this opportunity. If you have any doubts, you can ask me. Yes, what are the top 5 tips for the mind management? The first thing is like self talk. Okay. After that, like we need to control our logical process. We need to have idea on our logical thinking. Mm-hmm. And we need to have awareness whether we are acting with the conscious brain or unconscious brain. I mean like ego and super ego. Okay. And you need to know what is the emotion and what is the thought, what is the feeling. These are the 5 tips. If you are doing all these 5 tips in your self talk, definitely you can achieve whatever you want. So there is one question, madam. Yeah. I'm with my client or my friend in my restaurant. Mhm. My school friend came. I Mhm. left him. I left him. My mind diverted to him. Mhm. My friend or my client felt very bad Okay. when I left him. So why this mind diverges like that? How to control? Yeah, that's అది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇట్స్ ఎ హార్మోనికల్ ప్రాసెస్. If we can't stop that, we can prevent that. We need to be little bit conscious enough that we are with the client. So all this will be generated if you do the self talk. అప్పుడు మన ఎమోషన్స్ కాకుండా మన థాట్స్ మనల్ని డ్రైవ్ చేస్తాయి. దేర్ యూ కెన్ బి లిటిల్ బిట్ కాన్షియస్. సో యు ఆర్ విత్ ద క్లయింట్, యూ కెన్ సీ యువర్ ఫ్రెండ్. ఎందుకంటే మన ఫ్రెండ్ కి చెప్పొచ్చు, అరే క్లయింట్ తో ఉన్నాను ఏమనుకోకు, సో నేను నీకు హాయ్ మాత్రమే చెప్పాను. Means he too don't know I'm with my client. I know I'm with my client because I met my friend. I haven't seen my friend after 5 years or 10 years back. So what is the situation? Why our mind diverges? How to control about it? Yeah, it's a common process to do that. ఒక 5-10 years తర్వాత మనకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ని చూస్తే మనకు వచ్చే రెస్పాన్స్ అనేది ఇట్స్ ఎమోషన్, ఫ్లో ఆఫ్ విత్ ఎమోషన్స్. సో దాన్ని మనం ప్రివెంట్ చేయలేం. we can go there and technically say, hey hi, I just give me 5 minutes, I'm with my client. You just introduce your friend to your client, తర్వాత కలుద్దాం అని చెప్పి you can do this. ఇఫ్ యూ డూ ద సెల్ఫ్ టాక్, ఆ ఎమోషన్ స్టెబిలిటీ అనేది తగ్గుతా వస్తుంది మీరు సెల్ఫ్ టాక్ చేసుకుంటే. అండ్ యూ కాంట్ స్టాప్ దట్. దాన్ని స్టాప్ చేయలేం, వీ కెన్ ప్రివెంట్ దట్. ఎందుకంటే ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎమోషన్ కదా. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ యు ఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ టు యువర్ ఫ్రెండ్. అండ్ యూ జస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్ టు యువర్ క్లయింట్, సే హాయ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హిమ్ దట్ ఐల్ మీట్ యూ లేటర్. దట్స్ ఇట్. Oh, fine. There is one question from Pushya Rag. I'm unmuting him. Pushya Rag, please speak up. Ma'am, I have a doubt about one thing. The doubt is, if any of my friends do anything wrong, I'll immediately get anger. I'm not able to express it. So how could I control it? Yeah, it's a common thing for your age. So you are just normal. That's not more and that's not less. It's a common process to get hormones rush in your age. ఎందుకంటే తెలుగు. Yes, please go ahead.
No issues. ఇఫ్ యూర్ ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ ని మిమ్మల్ని ఏదని అంటున్నప్పుడు మీకు ఒక హార్మోన్స్ రష్ అయ్యి యుల్ జస్ట్ బ్లాస్ట్ అవుట్. బికాస్ ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఆర్ ఫేసింగ్ ద బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. You are holding it. That's what I told. If bottle is filled, your brain will blast for silly things. So open up yourself. Have a self talk. మీకు దేని వల్ల కోపం వస్తుంది, మీ ఫ్రెండ్స్ ఏ పాయింట్స్ అంటే కోపం వస్తుంది, ఎక్స్ప్లెయిన్ దెమ్. డోంట్ సే దట్ బికాస్ ఐఎమ్ హర్టింగ్. If you'll explain them, you don't shout on them. Okay, even they will understand how you feel. And have a good conversation with your friend. Sorry. Yes. And next question by Mohan Gaud. Mohan Gaud, you can speak up on. Good evening, madam. Yeah, good evening, Andy. Madam, willpower, how to improve willpower? How to improve willpower? Willpower. Sorry, your voice is breaking, Andy. Yes, how to improve your willpower? You can go ahead, ma'am. Yeah, how to improve your willpower? It's not a, I can't say it is easy thing, but it is a conscious thing again. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు అనేది అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి. వాట్ యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్. అండ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ కంటిన్యూస్లీ, కన్సిస్టెంట్గా మీరు ఒక పని చేస్తున్నారంటే యు హ్యావ్ విల్ పవర్ అని అర్థం. మీకు అసలు విల్ పవర్ లేదనుకోండి, మీ బ్రెయిన్ ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉంది, యువర్ బ్రెయిన్ ఈస్ షిఫ్టింగ్ అండ్ యువర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎ సింగిల్ థింగ్, మల్టిపుల్ థింగ్స్ మీకు వస్తున్నాయి. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే యూ జస్ట్ టేక్ ఎ పేపర్ అండ్ లిస్ట్ డౌన్ 1 to 10. మీకు ఎన్ని థాట్స్ అయితే వస్తున్నాయో అవన్నీ రాయండి. ఆ 1 to 10లో ఎన్ని థాట్స్ అయితే ఉన్నాయి, జస్ట్ రౌండ్ అప్ 3 టాప్ 3 థింగ్స్ ని మీరు రౌండ్ అప్ చేయండి. జస్ట్ పుట్ యువర్ ఎంటైర్ ఎనర్జీ టు దట్ 3 things ఓన్లీ, దట్ టు 1 by 1. అండ్ రిమైనింగ్ 7 things ని జస్ట్ ఫర్గట్. దెన్ automatically you can generate a willpower, Andy. Yes, You there can is. obviously get a willpower if Yes. you practice this. Yeah, sure. There is one question from Henry Sharma Garu. Okay. Ma'am, you are telling about the things required for mind management. But the question is how to develop all these things in our life. Personal understanding levels are different now. Yeah, it is like a time taking process. First of all, ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో మనం చేయాలి. మనం ఎలా అర్థం చేసుకోవాలి వీటిని, మన బ్రెయిన్ ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది మనకు తెలియాలంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ హౌ యు ఆర్ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, యూ నీడ్ టు డూ ఎ స్వాట్ అనాలిసిస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. అండ్ యూ కెన్ హ్యావ్ వన్ మెంటార్ వేర్ యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గైడెన్స్ ఫ్రమ్ దెమ్. మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఒక మెంటార్, ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెంటార్, the person will suggest you the things based on your levels if you have a good mentor. If not, have that clarity which is important, which is not, and just question yourself on which things you are focusing. మీ థాట్స్ కానీ మీ ఎనర్జీ కానీ పాజిటివ్ మీదకి వెళ్తుందా నెగిటివ్ మీదకి వెళ్తుందా అనేది యూ నీడ్ టు గెట్ అవేర్నెస్. ఫస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈరోజు మీరు క్వశ్చన్ చేసుకోండి, హ్యావ్ సమ్ స్పేస్ విత్ యూ, దెన్ యూ విల్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. Ma'am, as per your speech, as per your last interaction for 30 minutes, it is very clear that everything is interlinked in this Yes. world. Yes. Could you please give me one example? This question is from Surya Ranganath. ఓ యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనే దానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అడుగుతున్నారు కదా. ట్రస్ట్ మీ, ఈవెన్ దిస్ ఇంపాక్ట్ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇన్, దిస్ ఇంపాక్ట్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇంటర్లింక్ కనెక్షన్ because when I was went to graphology classes, నేను 2013లో గ్రాఫాలజీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేడం నాకు చెప్పారు, ఏంటి ఇట్లా పీపుల్ యూస్ టు స్పీక్, ఇలా క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ లైక్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కానీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అట్ దట్ సిచ్యువేషన్. సో ఐ వాజ్ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ ఆ మేడం. నాకు చెప్పారు ఇలా సార్ కొంతమంది ఉంటారు ఇలా చెప్తూ ఉంటారు. అండ్ ఐ స్టార్టెడ్ సర్చింగ్. ఐఎమ్ జస్ట్ సర్చింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ ఇంపాక్ట్ వీడియోస్, దట్ టు ఎండమూరి సర్స్ వీడియో అండ్ పట్టాభిరామ్ సార్ వీడియో. ఈ 2 వీడియోలు నేను చూసినప్పుడు ఐ జస్ట్ గాట్ ఎ థాట్ ఆన్ 2013, నేను కూడా వెళ్ళి ఇలా చెప్తే బాగుంటుంది. ఐ జస్ట్ గాట్ ఎ థాట్ అండ్ ట్రస్ట్ మీ, నేచర్ హెల్ప్డ్ మీ లైక్ దట్. అండ్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ ఎలా అవుతాయి అంటే, మనం ఒక థాట్ని మన బ్రెయిన్లో పెట్టుకుంటున్నప్పుడు దీనికది దానికది ఇంటర్లింక్ అయ్యి నవ్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ద ఇంపాక్ట్. కెన్ యూ, ఐ మీన్
I can feel how high it is, because I thought this in 2013. 2020 I am speaking in front of you. సేమ్ సినారియో మన లైఫ్ లో కూడా జరుగుతుందండి. అండ్ నేను ఇది లైవ్ గా వెన్ ఐ వాస్ విత్ వన్ ఆఫ్ ద క్లయింట్, ఇట్ వాస్ డిస్కషన్. ఆ డిస్కషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అనేది ఎలా ఉంది అంటే, ఇది కూడా రియల్ స్టోరీనే అండి. ఈ స్టోరీతో విల్ గెట్ టు నో హౌ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అండ్ ఆల్. ఒక షీఈస్ ఏ వన్ ఆఫ్ ద లైక్ ఒక రిపోర్టర్. షీ యూస్ టు వర్క్ ఇన్ సమ్ ఛానల్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్ ఛానల్. సో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఆటోలో ఎక్కారు. తను ఆటోలో ఎక్కుతూనే ఏంటంటే ద పర్సన్ వాస్ టూ డల్. సో షీ ఆస్క్డ్, ఏమైంది అన్న అలా ఉన్నారు అని చెప్పి అడిగారు. అడుగుతూనే ఏమైందంటే ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. హీ వాజ్ ఎ ముస్లిం అండ్ హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్, లేదమ్మా ఇలా పిల్లలు ఉన్నారు, పాపని డాక్టర్ చదివించాలని ఉంది, నేనేమో ఇట్లా ఆటో డ్రైవ్ చేస్తున్నాను, సో ఐ డోంట్ నో హౌ టు గెట్ ద మనీ అండాలని చెప్పి చెప్పారు. అండ్ ఈ ఆటో కూడా ఓన్ది కాదు, డైలీ ఇంత అని డబ్బులు కట్టాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పారు. సో ఈ పర్సన్, ఎవరైతే ఈ పర్సన్ ఆటోలో కూర్చున్నారో ఆవిడ సజెషన్ ఇచ్చింది, యూ డూ వన్ థింగ్ అన్న, లైక్ మార్నింగ్ షిఫ్ట్లు వేసుకొని ఆటో డ్రైవ్ చేయండి, ఈవినింగ్ మీకోసం కొంచెం టైం పెట్టుకోండి, ఆ టైంలో ఎక్స్ట్రా వర్క్ చేయండి, ఎక్స్ట్రా సోర్స్ ఏదైనా చేయండి అని చెప్పి సజెషన్ ఇచ్చారు. ఆ ఒక్క టైమే తన ఆటో ఎక్కారు. ఆ తర్వాత తన ఇల్లు కూడా స్విచ్ అయిపోయింది. సో ద థింగ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 1.5 year to 2 years తర్వాత ఈ పర్సన్ మళ్ళీ ఆ పర్సన్ ని మీట్ అయ్యారు. అది ఎలా మీట్ అయ్యారంటే, హోటల్ తాజ్ కి ఒక మీటింగ్ అని వెళ్ళారు. ఈ పర్సన్ కి షీఈస్, యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ షీఈస్ ఎ రిపోర్టర్. అక్కడ ఏదో ఒక ఫ్యాషన్ షో సంథింగ్ ఏదో జరుగుతుంది, మీరు ఇప్పుడు కాదు, యూ నీడ్ టు టేక్ ద స్నాక్స్ లేటర్ అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళమన్నారంట. వెళ్తూనే ఏమైపోయిందంటే, దే ఆర్ స్టాండింగ్ అండ్ సీయింగ్ ద వ్యూ. ఒక పర్సన్ వచ్చి, మేడం కాఫీ తీసుకోండి అని ఇచ్చారంట. అండ్ ఆ పర్సన్ కి చెప్పారు, నేను ఇప్పుడు తాకూడదండి, బాద్ మే ఐ టేక్ అని చెప్పారు. సో ఆ పర్సన్ అని అంట, మేడం మీరు నన్ను గుర్తుపట్టారా, ఆ రోజు ఆటో ఎక్కారు కదా, ఆ తర్వాత నేను మీరు చెప్పిన సజెషన్స్ ఫాలో అయ్యాను, గార్డెనింగ్ నేర్చుకున్నాను, ఆ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ హోటల్లో నాకు కంటిన్యూస్ జాబ్ అయిపోయింది, ఆటో కూడా ఉన్న రెంట్ అంతా క్లియర్ అయిపోయింది, మా పిల్లల్ని కూడా ఇప్పుడు బాగా చదివిస్తున్నాను, థ్యాంక్స్ మేడం, మీరు ఆ సజెషన్ ఇచ్చిన తర్వాత నేను చాలాసార్లు మీట్ అవుదామని అనుకున్నాను, కానీ మీరు ఆ ఏరియాస్లో ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు అని చెప్పారంట. సో సీ ది స్టోరీ, ఎప్పుడో ఒక 2 years బ్యాక్ ఒక థింగ్, ఒక సజెషన్ ఒక మనిషి లైఫ్ ని మార్చేసింది. ఇలానే మన లైఫ్ లో అన్ని ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. వీ డోంట్ పిక్ దట్ అంతే. ఇఫ్ యూ పిక్ దట్, యూ విల్ గెట్ వెరీ గుడ్ ఫ్యూచర్, ఐ మీన్ వెరీ గుడ్ లైఫ్, వెరీ గుడ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్ అనే థింగ్ మీకు అర్థమవుతుంది. మీకు ఇప్పుడు నేను ఇది చెప్తున్నా, మేబీ సమ్ పీపుల్ మే చేంజ్ దేర్ బ్రెయిన్. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ లైక్ ఏ ఇంటర్లింక్ ప్రాసెస్. డెఫినెట్ గా ప్రతి దానికోటి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఆ కనెక్షన్ అర్థం చేసుకుంటే యూ కెన్ గెట్ ఎ వెరీ ప్రొడక్టివ్ రిజల్ట్స్. సో ఐ థింక్ how to connect you, madam? There is any the way of the we can contact you? Yeah, you can contact me, like can I share my number? Yes, as per your wish. Yeah, the number is 96761 46231, and I have, can I tell about the YouTube channel, Aditya? Yeah, you can. Yeah, thank you. So I'll share my number. First, my name is Veena Puppala andi. I'm like mind coach and graphologist. So why I'm passionate all about this అంటే, నేను జస్ట్ హ్యాండ్ రైటింగ్ చూసి ఒక మనిషి మైండ్ ని రీడ్ చేయగలను. సో దట్స్ హౌ మై కెరియర్ వాజ్ స్టార్టెడ్. అండ్ యూ కెన్ టేక్ మై నెంబర్ 96761 46231. Yes, madam. Thank you very much, madam. There is one more question. There are any books on mind management tips? Yeah, there are books andi. Usually multiple, if rather than if you ask me about the books, I can suggest you something. Just speak yourself, then you will get more idea about what you want. Mind management tips మీద కొన్ని books ఉన్నాయి, but rather than that, start speaking yourself, because nature is very big thing and everything we can learn from the nature. Ma'am, can you please repeat your mobile number? Someone are asking again. 96761 46231. Yes, ma'am. My name is Veena Puppala, and I have like, మీరు యూట్యూబ్ లో Veena Puppala అని టైప్ చేస్తే కూడా you'll get my videos. Yes, yes. There is one video interaction. Yeah, the Raja B, you can ask the question. Hi, madam. Good evening. Good evening అండి.
Madam, question is regarding that not for this section, because while introducing our Gamba sir, yourself is an entrepreneur and you are the graphologist, like that he explained Andy. yourself. So may I know what is the in what field and how you have become in the short years? Can you explain, madam? Because as an inspiration, we can take your role model and everything. Other people like us, we may inspire. For that reason only, I'm just asking you. Yeah, sure, and it's a very good thing. I mean, I used to have a strong ideology, Andy. Like because that self talk helped me a lot from 7th standard నుంచి నేను నాతో ఐ యూస్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. ఎప్పుడైతే మనం మనతో టైం స్పెండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో దెన్ వీ స్టార్ట్ గ్రోయింగ్ టువర్డ్స్ వాట్ వీ వాంట్. మన ఎనర్జీ అంతా దాని మీద మనం పెట్టగలుగుతాం. అండ్ whenever I used to sit in the college, like I used to get the job, but something is asking me, why don't you do little bit more, why don't you do little bit more. Ila I used to get lots and lots of question when I used to do that self talk. So appudu I got an idea, yeah, this we can do, but we need to have a strategy. And right now మనం ఉన్న పొజిషన్ లో ఏ డెసిషన్స్ తీసుకోవచ్చు, ఆ డెసిషన్స్ వల్ల మన ఫైనాన్షియల్ థింగ్స్ కానీ ఎమోషనల్ థింగ్స్ కానీ ఎంత డ్యామేజ్ అవుతాయా, లేకపోతే ఎక్సెల్ అవుతాయా, లేకపోతే న్యూట్రల్ గా ఉంటాయా అన్న ఒక బేసిక్ ఐడియాలజీతో మనం మన థాట్స్ ని బిజినెస్ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. యా, కమింగ్ టు ద గ్రాఫాలజీ, లైక్ ఐఎమ్ జస్ట్ ప్యాషనెట్ అబౌట్ దట్. నేను ఐ డోంట్ నో హౌ, లైక్ నేను 9th స్టాండర్డ్ ఉన్నప్పుడు ఒక పర్సన్ వచ్చి చెప్పారు, ఓ ఇలా కూడా చేస్తారా, హ్యాండ్ రైటింగ్ చూసి మనిషి గురించి చెప్పొచ్చా అని విన్నాను. దెన్ ఐ స్టార్టెడ్ హౌ టు లెర్న్ అనేది నేను స్టార్ట్ చేశాను. అలా 9th స్టాండర్డ్ లో విన్నది నేను మళ్ళీ నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో విన్నాను. విన్న తర్వాత ఐ నెవర్ క్విటెడ్ అంటిల్ నౌ. ఐఎమ్ జస్ట్ ప్యాషనెట్ అబౌట్ మై వర్క్ అండ్ ఐ జస్ట్ హ్యావ్ క్లారిటీ బై ఆల్ దిస్ సెల్ఫ్ టాక్ టెక్నిక్స్ అండ్ ఆల్. Yeah, there is one question in a day. How much time we should spend ourselves? In a day, yeah, it's not more than 40 minutes to 30 minutes, Andy. For self talk you can put that time. It is just recalling. Yeah, It is mandatory for every 24 hours we should spend 40 hours a day, 40 minutes a day. it's not, I can't say it is mandatory. That won't be that much comfortable, Andy. అంటే మనం ఉన్నట్టుండి ఇప్పుడు హాల్లో కూర్చొని సడన్ గా సెల్ఫ్ టాక్ స్టార్ట్ చేసామంటే అందరు నవ్వుకుంటారు ఫస్ట్. వీ కాంట్ డూ దట్. We need to have some space and some pleasantness, like only we can open up ourselves anedi. Yeah, it is good to have. You can have it inside or you can have it outside. Every day we are doing self talk andi. Okati manam edaina work chestunnappudu ఇది ఎలా చేద్దాం అలా చేద్దాం అన్న ఒక సార్ట్ ఆఫ్ థింగ్స్ మన బ్రెయిన్ లో ట్రిగర్ అవుతాయి కదా. దట్ టు ఈజ్ ఎ సెల్ఫ్ టాక్, బట్ ఇట్ ఈజ్ అన్కాన్షియస్ సెల్ఫ్ టాక్. ఇఫ్ యూ డూ ద కాన్షియస్ వన్, you'll get more results, more productivity, rather than confusion. Yeah, there is one question from Redmi. Redmi is a name. Redmi. Okay, Redmi, what Redmi is telling is how to control our stress when we go for interview. Okay, so as I told in many sessions, I used to take interview skills as a session andi. So ఆ session లో నేను చెప్పే పాయింట్ ఒకటే, ఇట్ ఈస్ కామన్ టు గెట్ స్ట్రెస్డ్ ఇన్ ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూ ఉందన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ ఆటోమేటిక్ గా రిలీజ్ అవుతాయి. బట్ ద థింగ్ ఈస్ whether that stress is impacting your knowledge. If you are not how to control that, ఆ స్ట్రెస్ లెవెల్స్ మన నాలెడ్జ్ ని ఇంపాక్ట్ చేయకోకుండా, మన లాజికల్ బ్రెయిన్ ని ఇంపాక్ట్ చేయకోకుండా ఉండాలంటే ఇట్స్ అ సింపుల్ థింగ్ అండి. డూ ఏ మిర్రర్ టాక్. ఒక మిర్రర్ ముందు నుంచొని మల్టిపుల్ టైమ్స్ మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ ని ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇఫ్ నాట్, యూ జస్ట్ టేక్ యువర్ ఫోన్. ఇప్పుడు నౌ ఎవ్రీబడి హ్యాస్ లైక్ ఫోన్స్. ఆ ఫోన్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని మీరు క్వశ్చన్ చేసుకొని దాన్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత మీరే ఇంటర్వ్యూర్ అయితే, అంటే మీరే ఆ పర్సన్ కి జాబ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తారా ఇవ్వరా, వెదర్ యువర్ ఫిట్ టు గో ఆర్ నాట్ అనేది మీకు మీరు రేట్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు ఇఫ్ యు ఆర్ గుడ్ టు గో అన్న కాన్ఫిడెన్స్ మీ బ్రెయిన్ లో వన్స్ పడిందంటే, ట్రస్ట్ మీ, యూ డోంట్ గెట్ స్ట్రెస్ ఇన్ ఇంటర్వ్యూస్. Yes, you are telling self-talk. As you are telling, you need to spend 40 minutes a day for the self-talk. That's self-treating and analyzing. But in this case, how to stop overthinking? Yeah, that's a good thing, Andy. Like self-talk is a lot differs from overthinking, and overthinking and negative self-talk both are very, I can say it as a close friends.
If you do negative self-talk, then it will leads to overthinking instead of thinking. సో నేను మీకు ఇందాక చెప్పాను నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎలా చేసుకోకూడదు, ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని పుల్ చేయకుండా వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ టు సాల్వ్ దిస్. ఇఫ్ యూ హ్యావ్ సొల్యూషన్, యూ డోంట్ ఓవర్ థింక్, యూ జస్ట్ థింక్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సొల్యూషన్స్, అవర్ బ్రెయిన్ విల్ ఓవర్ థింక్. సో డోంట్ గో ఇన్ టు దట్ ఓవర్ థింక్ జోన్. ఆల్ దిస్ కమ్స్ త్రూ ప్రాక్టీస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. First, start with 5 minutes of self-talk, then 10 minutes. If you are capable enough, as I told, like 30 to 40 minutes, I told in a generalized way. It may be 10 minutes also. Some people may feel sufficient with 10 minutes, with 20 minutes. So start with 5 minutes from today. Ee roju oka 5 minutes to start cheyandi. Mee childhood days ni gurtu cheskondi, positive things ni gurtu cheskondi. Fill everything యాక్టివ్ సెల్స్ లో అంతా కూడా పాజిటివ్ థింగ్స్ ఉండేలాగా ఫీల్ చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ వెరీ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ యాక్టివ్ సెల్స్, యూ డోంట్ ఓవర్ థింక్. Yeah, there is last 2 questions. How to control angry? The second question is how to develop self-talking. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు కంట్రోల్ యాంగ్రీ అనే దానికి దెర్ ఆర్ ఎండమూరి సార్ ఒక సెషన్లో చెప్పారు. మీరు ఎప్పుడన్నా ఒకసారి ఫ్రీ టైంలో ఉంటే అది చూడండి, ఇంపాక్ట్లోనే ఉంది ఆ వీడియో. యాంగ్రీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. అసలు మనం కోపం ఎవరి మీద చూపిస్తాం? ఫస్ట్ థింగ్, ఎవరైతే మనం కోపం చూపించినా రెస్పాండ్ అవ్వరు, మనకేం డ్యామేజ్ జరగదు, మన రిలేషన్షిప్కి కానీ ఏం డ్యామేజ్ జరగదు అన్న వాళ్ళ మీద కోపం చూపిస్తాం. మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళ మీద కోపం చూపిస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ యాంగర్, జస్ట్ ప్రాక్టీస్, spend some time with nature. Just observe the nature. Automatic గా యాంగర్నెస్ అనేది మనలో తగ్గుతా వస్తుంది. నేచర్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి, మన సరౌండింగ్స్ని, చిన్ని యాంట్స్ నుంచి బర్డ్స్ని. బికాస్ ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ అండి నేచర్ అనేది. ఇట్ కెన్ హీల్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎనీథింగ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటండి మీరు అడిగి? How to develop a self-talk. Yeah, I told you before, start today with 5 minutes. Just rewind your past positive things and just feel yourself how you are feeling. Then second day, whatever the situations, or negative situations even unnayo, try to wash it out. Accept that. Danni cheripayakandi, jeerninchukondi. If you digest something bad happened to you, definitely that won't disturb you a lot. మనకు జరిగిన బ్యాడ్ థింగ్స్ ని మనం తుడిపేయకూడదు, చెరిపేయడమో ఇగ్నోర్ చేసేయడమో ఆలోచించకపోవడమో కాదండి మనం చేయాల్సింది. మనం ముందు వాటిని డైజెస్ట్ చేసుకోవాలి. వీ నీడ్ టు డైజెస్ట్ దట్ థింగ్స్, వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ థింగ్స్. దెన్ దట్ ఫేజ్, ద ఇంటెన్స్ ఆఫ్ దట్ ఎమోషన్ విల్ బి రిడ్యూస్డ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్. ఓకే, ఇట్ ఈస్ ఎ లెంతీ టాపిక్. ఐఎమ్ జస్ట్ గివింగ్ my best knowledge to you. So accept that thing. దెన్ డెఫినెట్లీ యాంగర్ అనే థింగ్ కూడా ఇది వన్ ఆఫ్ ద ఆన్సర్ అండి. మీకు కోపం వచ్చే విషయాల్ని ఫస్ట్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్, డైజెస్టింగ్ ఇట్, దెన్ ద యాంగర్ లెవెల్స్ రిడ్యూస్ డే బై డే. Yes, ma'am. Thank you very much, madam, for your time. Yeah, thanks a lot అండి. Thanks Aditya garu and Gampa sir. Thanks a lot for everyone for listening all this. If you have any doubts, you can ping in the impact or you can call me. You can reach me for the number. Thank you very much. Thank you. Thanks a lot.